ఊరికే రూల్స్ చూసే బదులు మీ ఫోన్ ని పనికొచ్చేలా పాడండి. చూసేకి రిపుకు మాదిరి ఉంటాడే నా టెక్కలి పోలీసులను ఆశ్రయించారు దివ్యల మాధురి. దువ్వాడ శ్రీనుపై అసభ్యకర పోస్టులు కమెంట్లు పెడుతున్నారు. ఎన్ని 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 దారుణాలు సార్. నా మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు. సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కూడా కొంతమంది అనుచితమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. జనసేన అని కొంతమంది చెప్పుకునే నాయకులు సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్టులు, నీచంగా పోస్టులు పెడుతున్నారు. వచ్చిందండి వయ్యారి. సో ఆ విధమైనటువంటి పోస్టులు పెట్టిన తర్వాత అవి మేము చూసి మాకు కూడా బాధ అనిపిస్తుంది. అవి మేము చూసి మాకు కూడా బాధ అనిపిస్తుంది. నాన్న మాకు ప్రాపర్టీస్ ఏం అక్కర్లేదు నాన్న, నువ్వు కావాలి. సార్ దీని ఏం చేద్దాం అంటారు సార్? లైక్ కొట్టే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయను, లేకపోతే లైక్ కూడా కొట్టొద్దు. ఓకే సెకండ్ అండి. నేను ఒకవైపు దిగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు దిగుతారు, మా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంకొక వైపు. సడన్ గా వెళ్దాం, ఒక ఊర్లో పోయి దిగుదాం. ఒక ఎండ ఆయన నించోమనండి, ఒక ఎండ నేను నించుంటా. నించున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం, ఎవరికి ఎంత మంది వస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి చేసాం కానీ ఓడిపోయాం. ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ రోజా గారు మీకు? మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. మీరు 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. లో కేవలం 34 మందే మిస్ అయ్యారు అని చెప్పి మీ హోంమంత్రి ఇచ్చింది మా గవర్నమెంట్ లో. అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. అంటే 26,000 మంది దర్దాపు మహిళలు మిస్ అయ్యారు, మహిళలు పిల్లలు మిస్ అయినట్టుగా ఎన్సీఆర్బీ స్టాటిస్టిక్స్ లోనే ఉంది. పిల్లైనా రూమ్ లో కొట్టే తిరగబడుతుంది. పిల్లైనా రూమ్ లో కొట్టే తిరగబడుతుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని పిల్ల అంటావు. ఇక లైఫ్ లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. సింపుల్. మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి. పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను వల్ల ఏమైనా వస్తాయంటే, వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది, దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే భయంకరంగా రాసుకుంటే సంతోషమే. మొహం పగిలిపోద్ది. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. ఏంటి బాబన్న ఇంకోసారి? నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. We will complete this project by 2021 December. We are committed to it. We will finish it. మొన్నటి వరకు ఇరిగేషన్ మినిస్టర్ నెల్లూరు జిల్లా ఎవరన్నాడు? అమ్మో అసెంబ్లీలో తొందర ఎందుకు బ్రదర్, వచ్చేస్తాం బ్రదర్, పారేస్తాం బ్రదర్ అన్నాడు. We will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఆ నీరు కనపడలేదు, ఆడు కనపడలేదు. ఎక్కడ ఏం ఫీల్ ఉండదు మామయ్య? నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద. ఎవడ్రా నీకు చెల్లమ్మా, ఎవడ్రా నాకు అన్నా? తప్పుడు రాతలు రాయించి నా చెల్లెల మీద
ప్రచారం గతంలో చేయలేదా? అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. ఇక్కడ చూసిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని చంద్రబాబు ఇవన్నీ మాకు కబుర్లు ఎందుకు గానీ ఆడు ఏకలన్నీ మేము లెక్క పెట్టాలి. తిట్టదని చెప్పరా? నీ పెళ్ళిళ్ళు నువ్వు నీ వ్యవహారాలు నీకు అసలు నీకంటూ ఒక బుద్ధి ఏడ్చిందా? నీకంటూ ఒక జాలి ఏడ్చిందా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? జగన్ మామయ్య నుంచి ఈ జాబితా ఆధారంగా, ఈ తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా, ఈ జాబితా ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఓకే ఓకే తోటలో పనిచేస్తా ఉన్న చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ ముసలాయమ, నాకు అర్థం కాలేదు సార్. ముసలాయమ దాదాపుగా 55-60 ఏళ్ళ వయసు, 60 ఏళ్ళ వయసులో ఉన్నాయి. కొట్టి ఏంటి బాబన్నా ఒప్పించే కార్యక్రమం కూడా ఆమెతో ఏంటి సార్ అది? ఒప్పించే కార్యక్రమం కూడా ఆమెతో ఉన్నారు అని అంటే వీళ్ళు కొట్టడం, కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిలిం, ఇప్పుడు నువ్వు ఏమన్నా? కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిలిం తీయడం, తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు పైనున్న బుద్ధి లేని వెదవా ఏమిట్రా మాట్లాడుతున్నావు? ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. రాంగోపాలను కూడా అంత చూసినాం, రాంగోపాలను కూడా అంత చూసినాం. వీళ్ళు సినిమాలు తీస్తే తప్పులా? వీళ్ళు ఏం సినిమా తీసినప్పుడు వివేకాగే ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర నవంబర్ 5వ తారీఖున అక్కడికి వెళ్ళాడు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు అది. సరిపోయింది. ఇక్కడ అలా చిల్లరా అంటే హిలాక్స్ అంటే కొండలు, ఎక్కడైనా కొండలు. ముఖ్యమంత్రిగా కొడుగ్గా నేను ఉన్నప్పుడు అసలు మీ అమ్మమ్మ కొడుగ్గా ఉంటే నేను కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఉత్తరంగా ఫ్రీగా తీసుకునే కార్యక్రమం చేసి ఉండొచ్చు. తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. మేరకు నీళ్ళు ఇచ్చిన దానికి కూడా అదేదో పెద్ద కార్యక్రమం కింద అదేదో పెద్ద తప్పు చేసినట్టుగా ఏదో చెప్తాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా.